ఈ రోజు మనందరం ఇక్కడికి రావడానికి కారణం ఆదివాసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వివక్షతో చూస్తూనే కాదు దాడి చేస్తున్నాయి. ఈ రోజు మన గోడుని హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వచ్చాం. మనకి ఇప్పుడు 1 గంటకి మన వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పి మనకు అధికారులు చెప్పారు. మనందరం కూడా ఇక్కడ మనం 12:30కి ఇక్కడి నుంచి బయలుదేరి ప్రజాభవన్ దగ్గర మన ప్రజా పరిపాలన అధికారి వారికి చర్చలు జరిపి ఈ వినతి పత్రాలని మనం వారికి సమర్పించాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి మనం ఒక అవకాశం కల్పిస్తున్నాం. ఈ రోజు మనం ఇంతమంది వచ్చాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే 2-3 నెలల తర్వాత కొన్ని వేల మంది జనం హైదరాబాద్ రావాలనేది మనం అనుకుంటా ఉన్నాం. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురావద్దు. ఎందుకంటే ఇందాక ఇప్పుడే మన పోలీస్ అధికారి గారు చెప్పారు, చాలా మంది యువకులు వచ్చారు, చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, కారణం ఏంటని అడిగారు. వారి అబ్జర్వేషన్ కరెక్టే. ఈ రోజు యువతరంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉపాధి విషయంలో పెరుగుతా ఉంది. బాగా చదువుకున్నారు కానీ వాళ్ళకు ఉపాధి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తా ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అంతేకాదు ఈ రోజు కొమరంభీం జిల్లాలో ఒక ఉదాహరణ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఆధార్ కార్డు, అదే విధంగా రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అన్నిటి మీద కరెక్ట్ గా ఉంది మన పేరు. కానీ వ్యవసాయ శాఖ వాళ్ళు మన పేరు మార్చారు. దీంతో మీకు రుణమాఫీ లేదని చెప్పారు. అక్కడ మన వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ వినతి పత్రం వేయడానికి వచ్చారు. ఈ సమస్య పరిష్కారం కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కలగజేసుకొని ఆదివాసీ రైతులకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో న్యాయసమ్మతంగా వాళ్ళకి రుణమాఫీ చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు పోడు రైతులు కాదా? పోడు రైతులు వ్యవసాయం చేయటం లేదా? పోడు రైతులు పంట పండించటం లేదా? వాళ్ళకి రుణమాఫీ ఎందుకు చెయ్యరు? రేపు రైతు భరోసా అంటున్నారు. ఇవాళ గ్రామాల్లోకి ఇవాళ సర్వే చేయడం కోసం వస్తున్నారు. వచ్చావా మీ దగ్గరికి? ఏంటంటే రైతు బంధు. ఇంతకు ముందున్న ప్రభుత్వం రైతు బంధు అన్నది, ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పేరు మార్చి రైతు భరోసా అని పేరు పెట్టింది. ఇలా రైతు భరోసా మరి మన రైతులందరికీ కావాలా వద్దా? మరి రైతు పంట పండించే రైతులందరికీ కూడా రైతు భరోసా కావాలి అని చెప్పి ఇవాళ అడగటం కోసం మనం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ ఒట్టిగానే రాలే. హైదరాబాద్ ఏదో చూసిపోయాం, హైదరాబాద్ ఎలా ఉందో చూద్దాం, హైదరాబాద్ లో రోడ్లు ఎలా ఉన్నాయో చూద్దాం, హైదరాబాద్ లో వెహికల్స్ ఎలా తిరుగుతున్నాయో చూద్దామని రాలే మనం. హైదరాబాద్ లో రైతు భరోసా రైతులందరికి ఇవ్వాలి, కౌలు రైతులకు ఇవ్వాలి, పోడు రైతులకు ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఆ శంఖ ఊరి మనం చెప్పడం కోసం మనం వచ్చాం. అదే విధంగా హక్కు పత్రాలు మనం పోరాడంగా కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు ఒక 4 లక్షల ఎకరాలకి హక్కులు ఇచ్చాడు. అవునా కదా? 4 లక్షలకి ఇచ్చాడు. ఇంకా ఎంత ఇవ్వాలా? ఇంకా డబల్ ఇవ్వాలా? అంటే 8 లక్షల ఎకరాలకి ఇవాళ పోడు భూములకి హక్కు పత్రాలు పెండింగ్ ఉన్నాయి. ఇవాళ వాటిని ఇస్తే ఎప్పుడు ఇస్తామని అడగటం కోసం వచ్చాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని మనం డైరెక్ట్ గా కలవకపోయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి అధికారి గారిని మనం ఇవాళ కలవడానికి వచ్చాం. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అంతా ఇక్కడ ఉన్నారు మన దగ్గర. మన చుట్టూ ఎవరున్నారు తెలుసా? మన కేవలం కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసులే కాదు, మన సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళని మనం ఇంటెలిజెన్స్ అంటాం. వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వానికి మన యొక్క విన్నపాలన్నీ వాళ్ళకు కూడా పోతాయి. అమ్మో ఇంతమంది జనం వచ్చారా? వాళ్ళు ఏదో 200 మంది వస్తారని నాకు అప్లికేషన్ పెట్టారు, చూస్తే 1000 మంది వచ్చారు, ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉందా అనేటువంటి విషయాన్ని మన ఇంటెలిజెన్స్ వర్గాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అదేవిధంగా మీడియా వాళ్ళు వచ్చారు, మన చుట్టూ విలేకరులు ఉన్నారు, వాళ్ళు పత్రికల్లో రాస్తారు. ఆ రకంగా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి మన యొక్క డిమాండ్లు వాళ్ళ దృష్టికి వెళ్తాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, త్వరలో మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఆ మంత్రి మండలిలో మనం ఈ రోజు ఏ సమస్యల మీద అయితే మనం ధర్నా చేస్తున్నామో ఆ ధర్నా వాళ్ళందరికీ అది చర్చనీయాంశం కావాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా. పోరాడకుండా ఈ ప్రభుత్వం మనకి ఏమనిస్తుందా? అమ్మనే అడగకపోతే అన్నం పెట్టదని సామెత. కానీ వాస్తవంగా అమ్మ మన కడుపాకలు చూసి అన్నం పెట్టుద్ది. అడగాల్సిన అవసరం లేదు, కానీ అడగాలని అంటున్నారు. మరి ప్రభుత్వం అడగకుండా పెడుతుందా? పోరాటం చేయకుండా ఈ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదు. అందుకనే ఈ పోరాటం ఇక్కడ ఆగదు. కలెక్టర్ ఆఫీసుల ముందు మళ్ళీ ధర్నాలు ఉంటాయి, ఐటీడీఏపీఓ ఆఫీసుల ముందు ధర్నాలు ఉంటాయి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వచ్చే నెల వేల మంది ప్రజలతో ముట్టడిస్తాం మా సమస్యలు పరిష్కారం చేయకపోతే. ఇలా గిరిజనులంటే ఎంత లోకంగా ఉన్నారంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఐటీడీ ఎక్కడుంది? మన్ననూరులో ఉంది.
ఇలా మన్ననూరు ఐటీడీఏకి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకి ఐటీడీఏకి పీఓ లేడు. పీఓ అంటే ఎవరు ఉండాలా? ఐఏఎస్ అధికారి ఉండాలా. భద్రాచలం ఐటీడీఏకి పీఓ గారు ఉన్నారు. ఉట్నూరు ఐటీడీఏకి పీఓ గారు ఉన్నారు. అదేవిధంగా ఏటూరు నాగారం ఐటీడీఏకి పీఓ గారు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి జిల్లా ఐటీడీఏకి పీఓ గారు లేరు. అంటే కొన్ని మన గిరిజన శాఖ మంత్రి ఉన్నాడా? వాళ్ళు చెప్పండి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అని అడిగితే మనం ఏమైనా సమాధానం చెప్పాలా? మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడా? ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది, కానీ గిరిజనుల్ని పట్టించుకోవడానికి ఒక మంత్రి లేడు. మరి మీరు మంత్రిని ఎందుకు పెట్టలేదు? అంటే గిరిజనులంటే మీకు అంత ఇదా? అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మన అడవులన్నీ ఖాళీ చేపించాలా? అదేవిధంగా తునికాపు సేకరణ రద్దు చేయాలా? అదేమో ఆ రకంగా దాడి చేస్తా ఉంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది మన సరిహద్దు రాష్ట్రం ఏంటి? మనకి 2 రాష్ట్రాలు ఉన్నాయి సరిహద్దుల్లో. ఒకటి గడ్చిరోలి జిల్లా మహారాష్ట్ర, మరొకటేమో మన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తునికాపు బంద్ పెట్టేశారు. తునికాపు లేదు. మీరు చూడండి, కావాలంటే వచ్చే ఎండాకాలం ఛత్తీస్గఢ్ లో తునికాపు లేదు. మనోళ్ళు ఢిల్లీలో కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మనకి తునికాపును కూడా ఉపాధి లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. 300 యూనిట్లు అంటే ఎన్నో తెలుసా? 10,000 కల్లాలు. 10,000 కల్లాలు ఛత్తీస్గఢ్ లో బంద్ పెట్టారు. ఈ ఎండాకాలం ఏం తిని బతకాలా? అరే ఆకులు కోస్తే మనకి ఆకులు డబ్బులు వస్తాయి, లేదా బోనస్ డబ్బులు వస్తాయి. ఏదో ఒక రకంగా అది 2వ పంటగా 3వ పంటగా ఉంది. మరి ఎలా అంటే మన నోటికాడ కూడు లాక్కుంటున్నారు. మనం ఈరోజు ధర్నాలో మనం ఏం డిమాండ్ పెట్టామంటే, తెలంగాణలో తునికాకు ఎక్కడ దొరికినా సరే ఆ దొరికిన కాడల్లా కళ్ళం పెట్టాలా, మీరు టెండర్లు పెట్టాలా. మీరు నాగర్ కర్నూలు దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక జిల్లాల్లో తునికాకు బంద్ పెట్టారు. ఇలా టైగర్ జోన్ అట, ఇలా ఇలాంటివన్నీ పెడతా ఉన్నారు. పోయినసారి కొమరంభీం జిల్లా వాళ్ళు 15 యూనిట్లు బంద్ పెడితే వాళ్ళు అన్ని తెరిపించుకునేదాకా 3 నెలలు పోరాటం చేశారు. ఈసారి కూడా ఆ రకంగా మొత్తం వాటిని తెరిపించాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఇవ్వాలి, తునికాకు బోనస్ ఇవ్వాలి, రైతులకి రైతు భరోసా ఇవ్వాలి, మనందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇవి మన డిమాండ్లు. అంతేకాదు మరికొంతమందికి రేషన్ కార్డు లేదు, మరికొంతమందికి ఇల్లు ఇస్తా ఉంటున్నారు. ఇవాళ మనం ఇవాళ ఎందుకు వచ్చామంటే, మీ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, మీ 6 గ్యారంటీల్ని అడవి నుంచి మొదలు పెట్టండి. ఎక్కడి నుంచి? అడవి నుంచి 6 గ్యారంటీలు మొదలు పెట్టాలి. ఇది ఇవాళ మన ధర్నా డిమాండ్. మన ధర్నా డిమాండ్ ఏంటి? 6 గ్యారంటీల అమలు అడవి బిడ్డల దగ్గర నుంచి మొదలు పెట్టాల. నగరాల నుంచి కాదు, హైదరాబాద్ నుంచి కాదు, లేకపోతే పెద్ద పెద్ద నగరాల నుంచి కాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఎక్కడైతే బాగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే బాగా ఇబ్బందులు గురవుతున్నారో, బాధలు పడుతున్నారో, ఆ అడవి బిడ్డల దగ్గర నుంచి 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఇది ఈ రోజు ఈ హైదరాబాద్ నుంచి మేము మా గర్జన, మా సింహ గర్జన. ఈరోజు మన నాయకుడు మన మిడియం బాబురావు గారు 20 ఏళ్ల క్రితం మన కోసం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. ఇలా ఆ చట్టం ద్వారానే మనం డిమాండ్ చేయగలుగుతున్నాం. ఇక మనం బాబురావు గారి నాయకత్వంలోనే మనం అధికారులు కలవాలనుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, మన ఉద్యోగాలు రావాలన్నా, మనకు చదువు కావాలన్నా, మనకు వైద్యం కావాలన్నా, మనకు రుణమాఫీ కావాలన్నా, మనకు హక్కుపత్రాలు కావాలన్నా, అదేవిధంగా హక్కుపత్రాల మీద కూడా మనకి ఎన్ని పట్టాలు కావాలన్నా కూడా, మన రైతుల రుణాలు మాఫీ కావాలన్నా కూడా మనం రాబోయే కాలంలో ఇంకా ఈ పోరాటం ఇది లాస్ట్ పోరాటం కాదు. ఇది అవసరమైతే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఆ రకంగా ఆదివాసీలు అంటే ఏదో అమాయకులు అనుకుంటున్నారు. ఆదివాసీలు అంటే అమాయకులే, కానీ కొమరం భీం కూడా మావోడే. కొమరం భీము తిరుగుబాటు చేశాడు. జల్ జంగల్ జమీన్ హమారా. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో తిరుగుబాటు చేసింది కూడా ఆదివాసీలే. బిర్సా ముండా ఆదివాసీ, రామ్జీ గోండు ఆదివాసీ, మేడారం దగ్గర కాకతీయ రాజుల మీద తిరుగుబాటు చేసినటువంటి సమ్మక్క సారక్క ఆదివాసీ. ఈ ఆదివాసీ పోరాటాలన్నీ గుర్తు తెచ్చుకోండి. గోండుల పోరాటాలు, కోయల పోరాటాలు, అదేవిధంగా మూండాల పోరాటాలు,
అదేవిధంగా సంతాల్ తెగ పోరాటాలు, ఈ పోరాటాలు చేసింది కూడా ఆదివాసీలే. ఆదివాసీల అమాయకులు, వాళ్ళ నోట్లో ఎలువెడితే కొరకరు, వాళ్ళు ఏం చెయ్యలేరు అని అనుకుంటున్నారు. అదేం కాదు. అవసరమైతే విల్లంబులు తీసుకొని కొట్లాడినటువంటి మన అమరం భీము వారసత్వం పుచ్చుకున్న వాళ్ళం. ఆ రకంగా పోరాటం చేయడం ద్వారా మన హక్కుల్ని సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేదాకా, మన దరఖాస్తులన్నీ మన అధికారులకు ఇచ్చేదాకా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేది ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.